ఆఫీసర్స్ వాళ్ళు అందులో కూర్చున్న వాళ్ళు ఎవరు సంతకం చేస్తారు ఫైల్ మీద క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి అని అడిగితే తెలుస్తుంది కదా. ఏమంటారు? అడిగితే తెలుస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు నీళ్లను స్టోర్ చేయొద్దు, గేట్లు లిఫ్ట్ చేయొద్దు, గేట్లు తెరిచే ఉంచాలి, మూసివేయొద్దు అని అన్నారు. అంతవరకు అన్నారు. కానీ నీళ్లను లిఫ్ట్ చేయొద్దు అని చెప్పలేదు కదా అని, లిఫ్ట్ చేస్తారు అక్కడే కదా, నీళ్లను లిఫ్ట్ చేయొద్దని చెప్పలేదు కదా అని బీఆర్ఎస్ అంటుంది. ఎగ్జాక్ట్లీ. నీళ్లు లిఫ్ట్ చేయాలి అని అంటే మీరు గేట్స్ క్లోజ్ చేయాల్సిందే అన్నారం సుందిల్లా. బాటం లైన్ అందులో ఏ మాత్రం కూడా 8.8 టీఎంసీలు స్టోరేజ్ చేయడానికి 2 ప్రాజెక్టులు కలిపి గేట్లను క్లోజ్ చేయాల్సిందే. టీఎంసీ 8 టీఎంసీలు కాదండి, 0.1 టీఎంసీ మీరు ఎత్తాలన్నా గానీ, ఎందుకంటే రన్నింగ్ వాటర్ మీద అన్నారం సుందిల్లలో మీరు దట్ ఈస్ హౌ ద బెడ్ లెవెల్ అండ్ క్రెస్ట్ లెవెల్ ఆఫ్ అన్నారం సుందిల్లా ఆర్. కానీ ఎండిడిఎల్ మినిమం డ్రా డౌన్ లెవెల్ పెట్టి ఈ 2 అన్నారం గానీ సుందిల్ల గానీ మినిమం డ్రా డౌన్ లెవెల్లో పెట్టాలి. సరే, మేడిగడ్డకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మేడిగడ్డ తర్వాతే కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. దాన్ని ఆ గేటు తెరవాల్సిన అవసరం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఈ అన్నారం వరకు ఎంత, అన్నారం 119 ఎఫ్ఆర్ఎల్, ఆ తర్వాత ఇది 130 ఎఫ్ఆర్ఎల్ సుందిళ్ళ, ఆ తర్వాత ఈ 2 స్టేజీల తర్వాత ఎల్లంపల్లి రిజర్వాయర్ ఇది 148. సో ఇక్కడ వరకు ఈ 3 వరకు లిఫ్ట్ చేయాలి, చెయ్యొచ్చు. 8.8 టీఎంసీలు నిల్వ ఉంచి చెయ్యొచ్చు. తర్వాత అక్కడ మొత్తం పెట్టండి, ఏ ప్రాబ్లం వచ్చినా, చిన్న సీపేజ్ వచ్చినా, ఇష్యూ వచ్చినా ఆపేయొచ్చు. ఇప్పుడు రైతులకు నీళ్లు కావాలి కదా అన్నది విశ్రాంతి ఇంజనీర్లు అయితే బీఆర్ఎస్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. కంప్లీట్లీ అగ్రీడ్ విత్ ద క్యాలిక్యులేటెడ్ రిస్క్ టు బి టేకెన్. ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని చేయాలి అనే దానిలో అది రైతులకు ఉపయోగం కాబట్టి తీసుకొని చేయొచ్చు. ఇది క్యాలిక్యులేటెడ్ రిస్కా అన్కాలిక్యులేటెడ్ అంటే ఎంత % రిస్క్ ఉంటుంది? 100% రిస్క్ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎందుకంటే ఇప్పుడు 100% రిస్క్ అంటే క్యాలిక్యులేటర్ రిస్క్ కాదు, పెద్ద రిస్క్ అన్నట్టే కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి, ఈ ప్రాజెక్ట్ అన్నారం సుందిల్లా గనక కొట్టుకుపోతే అంటే ఆ బ్యారేజెస్ కాస్ట్, ఆ పంప్ హౌసెస్ కాస్ట్ 5-6 వేల కోట్లు ఉంటుంది. అదే ఇప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అని ఎందుకన్నా అంటే బీఆర్ఎస్ క్యాలిక్యులేషన్ వేరు, కాంగ్రెస్ క్యాలిక్యులేషన్ వేరు, ఎన్డీఎస్ఏ క్యాలిక్యులేషన్ వేరు. అందుకే క్యాలిక్యులేటెడ్ రిస్క్ అన్నా. బట్ రిస్క్ ఆఫ్ the damage to the barrages is possible as per NDSA.